కృపాక్షేమాలు వెంట రావాలనుకుంటే మనుషుల దగ్గరకు వెళ్ళటం, జాతకాల దగ్గరకో తెలిసిన వాళ్ళ దగ్గరకో, అదంతా మనకు అనవసరం. మోకాళ్ళ జీవితంలోకి రావడం, ప్రభు వైపు తలెత్తడం, చేతులెత్తి అయ్యాని పిలవడం. నా ఆలోచనకర్త నీవేనయ్యా. కణాల్లో నీ ద్రాక్షారసం అయిపోయిందయ్యా. ఇక్కడ చూస్తే పడవ ఖాళీగా ఉందయ్యా, అక్కడ చూస్తే ఆ బిడ్డ చనిపోయిందయ్యా. నీవు ఆయన ఆలోచన కొరకు కనిపెట్టు. నా దేవుడు ఆలోచనకర్తగా నీ ముందు నడిచాడంటే గొప్ప మాటలు చెప్పన. నీ జీవితంలో కృపాక్షేమాలు నీ వెంట నడిచి వస్తాయి. ఆయన ఆలోచనకర్తగా ఉంటే నువ్వు ఎవరి దగ్గర ఆలోచన పొందుతున్నావు, ఎవరెవరి దగ్గర ఆలోచనకు యోచన చేస్తున్నావు. నీ వ్యక్తిగతంగా సొంత ఆలోచనలు కానీ, నీ ఇష్టానుసారంగా నడవడం కానీ, నీ రాతను బట్టి నీ జాతకాన్ని బట్టి అడుగులు వేయవాకు. నా యేసును బట్టి సేవకులుగా చెబుతున్నా, దేవుని వాక్యం మనకు ఆలోచనకర్త. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆలోచనకర్త. మనం నమ్మిన దేవుడే మన ఆలోచనకర్త. ఆయన ఆలోచన చెబుతాడు, ఈ మార్గాన